ప్రేమ పోలీస్ ఆఫీసర్ కావడానికి అందరూ కలిసి రామరాజును ఒప్పిస్తారు. దీంతో ప్రేమ చదువుకోవడానికి రామరాజు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ప్రేమను పోలీస్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేస్తాడు ధీరజ్. ఇక ఈ రోజు రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్లో ఏం జరిగిందంటే, డబ్బులు బాగా గట్టిగా కట్టించుకున్నారు, డబ్బులు గిట్టుబాటు అయ్యేలాగా బాగా చదవాలి మరి అంటాడు ధీరజ్ ప్రేమతో. డబ్బులు తక్కువగా కట్టురా, అప్పుడు కొంచెం తక్కువగా చదువుతాను అంటుంది ప్రేమ. అప్పుడప్పుడు భయమేస్తుంది నాకు, ఈ తెలివితేటలతో ఎస్ఐ ఎలా అవుతావా అని ధీరజ్ అనుమానంగా అంటాడు. ట్రై చేస్తాలేరా అంటుంది ప్రేమ. దీంతో ధీరజ్ సరదాగా కోప్పడతాడు. మరోవైపు క్లాస్ దగ్గరకు ప్రేమను తీసుకెళ్లి సార్కి పరిచయం చేస్తాడు. అయితే క్లాస్లోకి వెళ్ళడానికి ప్రేమ బాగా భయపడుతుంది. ధీరజ్ నచ్చజెప్పి పంపించడానికి ట్రై చేస్తుంటాడు. అదేంటయ్యా, క్లాసులోకి రావడానికి ఎల్కేజీ పిల్లల కంటే ఎక్కువగా భయపడుతుంది అంటాడు అక్కడే లెక్చరర్. నా భార్యను వాళ్ళ ఇంట్లో అంతఃపురంలో యువరాణిలా పెంచారు సార్, అందుకే కొత్త ప్రదేశానికి వచ్చాక ఫస్ట్ తను భయపడుతుంది, కొన్ని రోజులు పోయాక మనల్ని భయపెడుతుంది అంటాడు ధీరజ్. దీంతో అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ నవ్వుతారు. వైఫ్ను చదివిస్తున్నావా, గ్రేట్ అంటాడు లెక్చరర్. దీంతో థ్యాంక్స్ చెప్పి బయటకు వెళ్తాడు ధీరజ్. ఆ తింగరిది కంగారు పర్యాయ పదం లాంటిది. కాసేపు ఇక్కడే ఉందాం అని మనసులోనే అనుకొని కిటికీ పక్కన నిల్చొని క్లాసులోకి చూస్తుంటాడు ధీరజ్. నా బంగారం చదువుల సరస్వతి కొట్టేస్తుంది, ఎస్ఐ పోస్ట్ షూర్గా కొట్టేస్తుంది అని మనసులోనే అనుకుంటూ మురిసిపోతుంటాడు. అప్పుడే క్లాస్ వింటూ కునుకుపాట్లు పడుతుంది ప్రేమ. బాబోయ్, జాబ్ కొట్టేస్తుందంటే కునుకుపాట్లు పడుతుందేంటి అంటూ కంగారు పడతాడు ధీరజ్. కట్ చేస్తే క్లాసులోకి కాఫీ తీసుకుని ప్రేమకు ఇస్తాడు. పాటలు తనకు జోల పాటలు వినిపిస్తాయి సార్, అందుకే కాఫీ తెచ్చాను అంటూ ప్రేమను క్లాస్లోనే ఓ ఆట ఆడుకుంటాడు ధీరజ్. మొత్తానికి క్లాస్లో అందరి ముందు ప్రేమను సరదాగా ఆట పట్టిస్తాడు. మరోవైపు ఆఫీస్లో సాగర్ ఫైల్స్ చూస్తుండగా ఒక వ్యక్తి వచ్చి డబ్బులు కరెక్ట్ టేబుల్ మీద పెడతాడు. ఏంటిది అంటాడు సాగర్. రోడ్డు కాంట్రాక్ట్ ఇచ్చి బిల్ పాస్ చేస్తే దీని మీద మీ ఆటోగ్రాఫ్ కావాలి సార్, అందుకోసం కృతజ్ఞతగా మీకు స్మాల్ గిఫ్ట్. ధనలక్ష్మిని ఎక్కువసేపు వెయిట్ చేయించొద్దు సార్, హర్ట్ అవుతుంది, త్వరగా దాచేసుకొని సైన్ పెట్టేసేయండి అంటాడు. ఏంటి సార్, ఇది ఎవరైనా చూస్తారు, ఏ గురుమూర్తి ఇటు రావయ్యా. గురుమూర్తి ఏంటయ్యా ఇది, అందరూ ఇక్కడే ఉన్నారు అంటాడు. సాగర్ ఆఫీస్ బాయ్ని పిలిపించి, సార్ నేను మాట్లాడతాను సార్, నేను చూసుకుంటాను అంటూ ఫైల్ తీసుకుని దాని చాటుకు డబ్బులు తీసి సాగర్ కబోర్డ్లో పెట్టేస్తాడు ఆఫీస్ బాయ్. సార్ గిఫ్ట్ భారీ మొత్తంలో ఉంది, దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి, అవకాశం వచ్చినప్పుడే వెనకేసుకోవాలి అంటూ తరతరాలుగా వస్తున్న సాంప్రదాయం సార్, ఏం పర్లేదు సంతకం పెట్టేయండి అంటాడు ఆఫీస్ బాయ్ సాగర్తో.